హాయ్, ఈరోజు నా టాపిక్ ఏంటంటే 70 ఏళ్ళు దాటిన వాళ్ళు దేవుని కోరుకోవాల్సింది ఒకటే. ఈ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, కష్టపెట్టకుండా, బాధ పెట్టకుండా, భారం కాకుండా జన్మకి విముక్తిని కావాలని కోరుకోవాలి. 60 ఏళ్ళు అనొచ్చు అనుకోండి, 60 ఏళ్ళకి రిటైర్మెంట్, కొంతమందికి 60 ఏళ్ళు కూడా బాధ్యతలు తేరని బోడు మంది ఉన్నారు. కాబట్టి నేను 70 అంటున్నాను. అప్పుడే మనం మన పనులు చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇక్కడ దేవుని కోరుకోవాలి, ఇంక చాలు, ఇంక ఈ జన్మ. కాబట్టి అంటే పుట్టికి అలా పుట్టినట్టండి, చావు అనేది మంచిగా రావటం ఒక అదృష్టం అంట. అదే కోరుకోవాలి మనం. అంటే చచ్చిపోమ్మని కాదండి, దేవుడిని ఇమ్మని కోరుకోమంటున్నాను మంచిగా. ఎందుకంటే నాకు తెలుసండి, మా అమ్మ 5 సంవత్సరాల మనసు మీద ఉండి ఏడ్చేది, దేవుడా నాకు విముక్తిని ప్రసాదించు, నేను ఎన్నాళ్ళు ఎలాగాని చాలా చాలా బాధపడేదండి తీసుకెళ్ళిపోమని. కానీ 5 సంవత్సరాల మంచం మీద ఉంది. నేను వెళ్ళి నేను ఒక్కదాన్నే కూతుర్ని, ఇంకెవ్వరూ లేరు. కాబట్టి నేనేమో సిటీలో ఉంటాను వైజాగ్లో, తనేమో ఎక్కడో పల్లెటూరులో ఉంటుంది. పోనీ సిటీ తీసుకొచ్చి ఉంచుకుందామంటే అక్కడ వాళ్ళంతా, మా వాళ్ళంతా ఎవరో వద్దమ్మా, ఏదేమైనా నీకు కష్టమైపోద్దని తనని తీసుకురావడానికి అవ్వలేదు. నేనే ఇక్కడ ఫ్యామిలీ, నాకు 2 పిల్లలు, కాకపోతే పెద్దోళ్ళు అయ్యారని నేను వెళ్ళి అక్కడ ఉండి తనకి సేవ చేయవలసి వచ్చింది. తను బాధపడేది, నీ సంసారం వదిలేసుకున్న దగ్గరకు ఉన్నావు, దేవుడు నన్ను ఇంటికి ఇలా ఉంచాడు, ఇంకా నన్ను ఇంటికి తీసుకెళ్ళట్లేదు, చాలా బాధపడి ఏడ్చేదండి. నాకు బాధ అనిపించింది. నాకు మామూలుగా కూడానే పాపం ఏజ్ అయిపోయి ముసలిని చూస్తున్నాం ఇంకా చాలామందిని, చాలా బాధగా ఉంటుంది నాకు. ఏమనిపిస్తుంది అంటే, ఎవరేమనుకున్నా సరే, ఎందుకు ఇంకా వీళ్ళని ఇలా ఉంచి ఇంత బాధ పెడుతున్నావు దేవుడా అని నాకు బాధ అనిపించేది. దానికి నిదర్శనం మా అమ్మ. చాలా బాధపడేదాన్ని. కాబట్టి ఎవరైనా సరే, అది ఎవరినానే కాదు, నాకు కూడా 60 దగ్గర వచ్చేసినాయి. కాబట్టి నాది కూడా అదే కోరిక. నేను దేవుని కోరుకునేది, నేను ఎవరి కోసం కోరుకోనండి. నా పిల్లల కోసం వాళ్ళ కోరికలు వాళ్ళు కోరుకుంటారు, వాళ్ళ సుఖాలు వాళ్ళు అన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ కోరుకునేది నాకు, నా భర్త. మేము మాత్రం ఇంకా 60, 70 దాటిన తర్వాత ఉండొచ్చు. ఎప్పుడు మన పనులు మనం చేసుకున్నప్పుడు, మన పనులు మనం చేసుకోలేము అనుకున్నప్పుడు ఇంక ఉండకూడదు. ఎందుకంటే మనోడికి మనం భారం కాకూడదు. అది ఏదైనా చిరాకు రప్పించే వరకు మనం ఉండకూడదు. అలాగే చిరాకు వచ్చి ఏదైనా ఒక మాట అన్నారంటే మనకి చాలా ఆత్మాభిమానం వాళ్ళు మరీ బాధపడతారు. ఇంకా బాధ మరీ ఎక్కువైపోయి రోగం మరీ పెరిగిపోద్దండి ఏమన్నా ఉంటే, బీపీలు, షుగర్లు. కాబట్టి అంతవరకు ఉండకూడదని దేవుని కోరుకుందాం. ఇలా నేను అన్నదానికి ఏమైనా తప్పుంటే క్షమించండి. కొంచెం కామెంట్లు పెట్టండి, నాకేమో లైక్లో అయ్యి ఏం అవసరం లేదు. ఇది నా మనసులో కరెక్టా కాదని నాకు తెలియాలంటే మీరు కామెంట్స్ పెట్టాలి కదా, అయ్యే పెట్టండి చాలు. ఓకేనా అండి.